ఆ ట్యాక్సే వేరు. లారీ ఓనర్లపై కొత్త రకం జిఎస్టీ. ఓవైపు మాఫియా, మరోవైపు రెవెన్యూ. వసూలపై తగ్గేదేలే, కట్టకుంటే కదిలేదేలే. ఈఎంఐని మించుతున్న ప్రత్యేక పనులు. తీవ్ర ఆవేదనలో లారీ యజమానులు. ట్యాక్స్ బకాయి కారణంగా నిలిపివేసిన ఓ కంపెనీకి చెందిన లారీలట. అయితే సాధారణంగా ప్రొఫెషనల్, కమర్షియల్ మొదలగు ట్యాక్సుల గురించి విని ఉంటారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జిఎస్టీ గురించి సైతం తెలుసుకుని ఉంటారు. కానీ పెద్దపల్లి జిల్లాలో వీటన్నింటినీ మించిన మరో సరికొత్త ట్యాక్స్ ఆచరణలోకి వచ్చింది. దేశంలోనే మునుపెన్నడూ లేని విధంగా బూడిద లారీ ఒక్కో ట్రిప్పుపై 500 నుంచి 300 ట్యాక్స్ విధిస్తున్నారు. అడిగితే బాజాప్తా జిల్లా కలెక్టర్ ఆర్డర్ ఉంది, ఖచ్చితంగా కట్టి తీరాల్సిందేనని అక్కడ బాధ్యులు చెప్తున్నారు. వెలిసి ఇక్కడ ఒక పాయింట్ వద్ద అప్పటికే తిష్ట వేసుకుని ఉన్న లోడింగ్ మాఫియా సైతం ఇదే ఆర్డర్ను చూపి ఈ ట్యాక్స్ వసూలు చేయడం గమనార్హం. అసలు ఇదేం ట్యాక్స్, ఎక్కడ అమల్లోకి వచ్చిందన్న పూర్తి వివరాలు తెలియాలంటే పెద్దపల్లికి మీరు వెళ్లాల్సిందే. తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లాకు పోవాల్సిందే. అయితే పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీకి చెందిన బూడిద చెరువు వద్ద లోడింగ్ పేరుతో అప్పటికే తిష్టవేసిన మాఫియా ఒక్కో ట్రిప్పుపై 5 నుంచి 11,000 వసూలు చేస్తున్నారు. ఇది చాలదన్నట్టుగా సుమారు 4 రోజుల క్రితం రెవెన్యూ అధికారులు సైతం సరికొత్త ట్యాక్స్ను అమలుకు తెచ్చారు. అక్కడ గల 2 పాయింట్లలోని ఓ పాయింట్ వద్ద ట్రిప్పుకు 500, మరో పాయింట్ వద్ద 300 స్పెషల్ ట్యాక్స్ విధిస్తున్నారు. ఇదేంటని అడిగితే జిల్లా కలెక్టర్ నుండి ప్రత్యేక ఆదేశం అని చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడ ఫైనాన్స్లు కూడా కట్టలేకపోతున్నాం అని చెప్పి లారీ ఓనర్ ప్రశాంత్ చెప్తా ఉన్నాడు. స్పెషల్ ట్యాక్స్ వసూలు చేస్తున్న అంతర్గా మండలానికి చెందిన రెవెన్యూ అధికారి గారు చాలా చక్కగా కూర్చొని ఒక టేబుల్ వేసుకొని ఫ్యాన్ దగ్గర కూర్చొని వారు వసూలు చేస్తున్న వైనం ఇక్కడ కనబడతా ఉంది. అయితే ఆ లారీ ఓనర్ ఏమంటున్నారంటే అధికారికంగా టెండర్ పొంది జిఎస్టీ తదితర పూర్తి రవాణా నిబంధనలు పాటించి లారీ నడుపుకుంటున్నారు. అయినా ఓవైపు మాఫియా, మరోవైపు కలెక్టర్ పేరు చెప్పి రెవెన్యూ అధికారులు డబ్బులు వసూలు చేస్తున్నారు. అసలే అప్పులు చేసుకున్న లారీల ఈఎంఐ కట్టలేకపోతున్నామంటే వీరిద్దరు ట్యాక్సులు ఈఎంఐల కన్నా ఎక్కువ అవుతున్నాయి. జిల్లా కలెక్టర్ ఇప్పటికైనా కనకరించి తమపై కానీ స్పెషల్ ట్యాక్స్ భారాన్ని తొలగించాలని వేడుకుంటున్నామని ఒక వార్త కథనం వచ్చింది. ఇక్కడ నార్మల్గా మనకు ట్యాక్సెస్ ఉంటాయి, స్టేట్ ట్యాక్స్, సెంట్రల్ ట్యాక్స్. ఇక అటు పోతే ఆ సుంకం ఈ సుంకం, ట్రంప్ విధించినట్టుగా ఆ సుంకాలు ఈ సుంకాలు లెక్క మన దగ్గర కూడా జిఎస్టీ ఉండనే ఉన్నది. కాబట్టి ఆ జిఎస్టీ వసూలు చేస్తూ కూడా అలాగే కలెక్టర్ గారు ఏం చేసినారంటే ఒక ఆర్డర్ ఇచ్చినారంటే ఏమనంటే సమ్ లారీ మీద ఇంత వసూలు చేయాలని చెప్పడం జరిగిందట. అయితే దాన్ని ఆసరా చేసుకుని కొంతమంది అక్రమార్కులు కూడా తిష్టవేసినట్టు వార్త కథనం వచ్చింది. అలాగే ఇక్కడ ఉన్న అంతర్గం దగ్గర ఒక మనిషి ఎవరైతే కూర్చొని వసూలు చేస్తున్నట్టుగా ఒక వార్త కథనం వచ్చింది. అయితే ఈ వసూలు చేయడం ఏ చట్టబద్ధత కొద్దీ వసూలు చేస్తూ ఉన్నారు, ఎట్లా వసూలు చేస్తూ ఉన్నా అని చెప్పి కూడా ఒకటి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. రైట్, ఎన్ని లారీలు పోతూ ఉన్నాయి, ఎంత వసూలు అవుతుంది, ఈ బుక్ లోపల అంటే బుక్లో రాసుకుంటున్నాడా లేకపోతే రిసిప్ట్ చింపుతున్నాడా అనేది కూడా తెలియాల్సిన అవసరం ఉంది. అంతే కదా. ఎందుకంటే ఇప్పుడు నార్మల్గా బుక్కులు మారిపోతూ ఉంటాయి, రిసిప్ట్లు చిరిగిపోతూ ఉంటాయి. మీకు అర్థమైందా ఒకటి చెప్పింది, బుక్కులు మారిపోతూ ఉంటాయి, రిసిప్ట్లు చిరిగిపోతూ ఉంటాయి. కానీ ఒక సీసీ కెమెరా పెట్టి ఎన్ని లారీలు పోతున్నా పర్యవేక్షణ ఎవరు చేస్తున్నారని కూడా ఇక్కడ తెలియాల్సిన అవసరం ఉంటుంది. మీరు వసూలు చేస్తున్నారు కరెక్టే, కానీ ఎన్ని లారీలు పోతా ఉన్నాయి, కరెక్టే వసూలు చేస్తున్నారా, ఎవరు రిసిప్ట్ ఇస్తున్నారు, ఏ విధంగా రిసిప్ట్ ఇస్తున్నారని కూడా ప్రజలకు చెప్పాల్సిన అవసరం అయితే ఉంటుంది వాస్తవానికి. కంపల్సరీ అంతే కదా. ఇలా 10 లారీలు పోతే 5 మాత్రమే గవర్నమెంట్కి వస్తుందా, లేకపోతే 5 మాత్రమే ఆర్డర్ ప్రకారం వస్తున్నాయా, 3 మాత్రం జేబులోకి వెళ్తున్నాయని కూడా ప్రజలు మాట్లాడుకుంటూ ఉన్నారు. మేము కూడా మాట్లాడుతూ ఉన్నాం, తెలియదు కాబట్టి మేము కూడా మాట్లాడుతున్నాం. దాని మీద సమగ్రంగా జిల్లా కలెక్టర్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పాల్సిన అవసరం అయితే ఉంటుందని మేము భావిస్తూ ఉన్నాం. ఒకటి. రెండవ విషయం ఏంటంటే ఇక్కడ ఏదో ఉందో ఈ బూడిద లారీల గురించి ప్రతిరోజు ఒక వార్త కథనం వస్తూ ఉంది. ఇంతకుముందు మనం చేయడం జరిగింది. ఈ బూడిద లారీలు అధిక లోడుతో పోతాను ఉన్నాయని చెప్పి వార్త కథనం చేసినప్పుడు ఒక స్పెషల్గా దాన్ని ఏమంటే చెక్ పోస్ట్ మాదిరి పెట్టేసి ఉన్న లారీల మీద ఫైన్లు వేసిన తూతు మంత్రంగా జరిగినట్టుగా వార్త కథనం కూడా మనం చదివినాం. కానీ ఇప్పటికి కూడా ఆ వ్యవస్థనే కొనసాగుతూ ఉంది, ఇప్పటికి కూడా ఇబ్బందికరంగానే ఉంది. రోజుకు ఒక వార్త వస్తుంది. ఇప్పటికైనా ఈ ట్యాక్సుల ప్రకారంగా వాళ్ళకి అసలే అక్రమార్కులు 5 నుంచి 11,000 వసూలు చేస్తూ ఉన్నారు. ఈ రకరకాల వసూల పర్వం లోపల ఇదొక్క వసూల పర్వం అయితే ఇక ఆయనతో బదులు నడపడం ఎందుకు, ఈ కథ ఎందుకు, ఈ పంచాయతీ ఎందుకు, మీరు చెప్పండి మిత్రమా. వాస్తవానికి వీళ్ళు కూడా అంటే ఈ వసూలు చేయడం తప్పే కావచ్చు, ఓవర్లోడ్ చేయడం కూడా తప్పే. అసలు ఇవన్నీ ఓవర్లోడ్ వసూలు చేస్తున్నారా, అసలు ఎందుకు వసూలు చేస్తున్నారు?